హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143. ప్రజెంట్ వచ్చేసి మేమైతే ఏడుపాయలకు వచ్చినాం కదా. ప్రశాంత్ అన్న నేను వచ్చేసి ఇక్కడ ఫుడ్ కుకింగ్ అయితే చేస్తున్నాము. మేము చేసే ప్రాసెస్ అంతా మేము వీడియో తీసి పెడదామని ఫిక్స్ అయిపోయినాము. ఫుడ్ వీడియో అండ్ ఎట్లా చేస్తాము, ఏమేమి ఉంటుంది కథ అనేది మొత్తం తీస్తాము. అండ్ మొత్తం వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి, మస్తు ఉంటుంది. ఫుడ్ చికెన్ అయితే తెచ్చినాము, చికెన్ కుకింగ్ చేస్తాము. ఆ చికెన్ కుకింగ్ ఏ విధంగా చేస్తాం అనేది మీకు పూర్తిగా వీడియో పెడతా. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఓకేనా? ఎట్లుంటుంది? దమ్దమ్ ఉంటుంది. స్టార్ట్. రామ్ పాడిచ్చేద్దాం ఇప్పుడు. గాయ్స్ రైస్ అయితే పెట్టేస్తున్నాము. ఫస్ట్ రైస్ అక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ సైడ్ చూస్తారు కదా, ఈ సైడ్ వచ్చేసి కర్రీ కోసం సెట్ చేసినాము. ఈ సైడ్ కర్రీది పెడతాము, అక్కడ రైస్ అయితే సెట్ చేసినాము. రైస్ ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసారండి, కూర కోసం పొయ్యి ముట్టిస్తున్నాం, ఏ విధంగా ముట్టిస్తున్నాము. ఆయిల్ అయితే వేస్తున్నాం. ఫస్ట్ మన చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా కొంచెం వేసేసాను సెట్ సార్. ఆయిల్ అయితే వేసేసినాం. ఆయిల్ మసిలినాక మెల్లగా ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాము. ఫస్ట్ ఆయిల్ అయితే మసిలింది మంచిగా. అండ్ ఆనియన్ అయితే వేస్తున్నాం ఫస్ట్. అండ్ చికెన్ దగ్గర కేజీన్నర ఉంది. కేజీన్నర చికెన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది చూపిస్తున్నామండి, మొత్తం కుకింగ్. అండ్ ఫస్ట్ ఆనియన్ అయితే వేసినాం. ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. అండ్ ఇప్పుడు టమాటా అండ్ పచ్చిమిర్చి వేసేద్దాము, పని అయిపోతుంది. చూస్తారు కదా, మనకైతే టమాటా అండ్ పచ్చిమిర్చి అయితే మనమైతే ఇప్పుడైతే వేసుకుంటున్నాము. ఆనియన్స్ అయితే చూడండి, ఆల్రెడీ మనకైతే చేస్తున్నా. టమాటా వేసేసిన అని ఒకసారి ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాం, అయిపోతుంది. గంట తీసుకున్నాము. ప్లేస్ అయితే చూసుకోవచ్చు. మనమైతే జంగల్ చాలా విశాలంగా ఉంది. మనకైతే చూస్తున్నారు కదా, మన పశువు అయితే ప్రస్తుతానికి అయితే కర్రీ అయితే చూస్తున్నాం. చికెన్ కర్రీ మనకి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం మెల్లగా చికెన్ వేసుకొని తర్వాత ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఇది ఫ్రై కావాలి, ముందు మంచిగా కావాలి, డీప్ కావాలి. ప్రశాంత్ అన్న రైస్ వంపుతున్నాడు. రైస్ అయితే అయింది మనకు. ఫస్ట్ రైస్ అయిపోయింది, అన్న రైస్ వంపుతున్నాడు. అయితే వేస్తున్నామండి. అల్లం పేస్ట్ అవి కొంచెం మంచిగానే అయినాయి, ఫ్రై అయినాయి. అండ్ అల్లం పేస్ట్ వేసినాము. అండ్ ఒక నిమిషం వెయిట్ చేసి మనం చికెన్ అయితే వేసేసుకుందాము. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి బాగా. దాన్ని చూసిరు కానీ ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది అప్పుడే కర్రీ. కొంచెం కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత. చికెన్ అయితే వేస్తున్నామండి, అంతా రెడీ అయిపోయింది. చికెన్ వేస్తున్నాము. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటే అయిపోతుంది. అండ్ ప్రశాంతాన్ని వచ్చేసి చికెన్ అయితే వేస్తున్నాడు. మన చికెన్ ఫ్రై ఎలా చేస్తున్నామో చూడండి. ఓన్లీ ఫ్రై, కర్రీ కాదు, ఇది ఫ్రై అవుతుంది లాస్ట్కి. అండ్ మనం తెచ్చుకుంది కేజీన్నర చికెన్ అండి, చూసారు కదా. అండ్ మనం గ్యాస్ పైన కాదండి, మనం అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. మన స్పెషల్ అది.
అండ్ ఏడుపాయల దగ్గర వచ్చినప్పుడు ఇది థ్రిల్లింగ్గా ఉంటుంది ఇట్లా చేసుకోవడము. కట్టెల పొయ్యి మీద చేసుకొని తినడం చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గ్యాస్ మీద దానికంటే కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఒకసారి కట్టెల పొయ్యి మీద ఎలా ఉంటుందో కుకింగ్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం చికెన్ కర్రీ. చైతన్య చెంచా తీసుకో. ఇప్పుడైతే చూస్తున్నారు కదా మన పశువు అయితే కారం అయితే వేస్తుండు. మనం కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాం కదండి. కేజీన్నర చికెన్కి పెద్దవి 2 చెంచాలు వేసుకోవాలి కేజీన్నరకి. అంటే మన టేస్ట్కి సరిపడా, ఇంకా తర్వాత సరిపోకపోతే మాత్రం ప్రస్తుతం 2 గరిటెలు అయితే వేసుకుంటున్నా. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. దీంతోనే కరెక్ట్గా మస్కమంతా వేసుకొని కలగట్టేసి మనం ఉప్పు కారం అయితే వేసుకున్నాం. అన్న కలిపేస్తున్నాడు, మొత్తం మ్యారినేట్ చేసేస్తున్నాడు దాన్ని బగోన్లో. నేను చూస్తున్నారు కానీ ఏ విధంగా చేస్తున్నాడు అనేది. అండ్ చూస్తుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. మస్తు కలర్ఫుల్గా ఉంది వంట మాత్రం. చికెన్ ఫ్రై ప్రశాంత్ అన్న చికెన్ మసాలా అయితే వేసేస్తున్నాడు ఇప్పుడు ఫైనల్గా. అండ్ చికెన్ మసాలా వేసినాక ఒక 1 మినిట్ ఆగి మనము కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర మంచిగా పట్టిన తర్వాత మనం దింపేసుకుందాం. వేసేసాను మొత్తం వేసి చాలు. ప్రజెంట్ మనం అయితే చికెన్ మసాలా వేసుకొని కలుపుకుంటున్నాం. అండ్ మనం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నామండి. అన్న కొత్తిమీర వేసేస్తున్నాడు. కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని మనం దింపేసుకుందాం. ఒక్కసారి మనం టేస్ట్ చేసి చూసుకుందాం ఏ విధంగా అయింది అనేది కర్రీ కూడా. అని చూస్తుగా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. ఒక్కసారి కలుపుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. అండ్ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం దింపేసుకుందాం ఇప్పుడు. మొత్తం కంప్లీట్గా నీట్గా అయిపోయింది. మనమైతే ఇప్పుడు చికెన్ కర్రీ దింపుకుంటున్నామండి. రెడీ అయితే అయిపోయింది మన చికెన్ ఫ్రై. ఒకసారి టేస్ట్ అయితే చేసేసి అది ఏ విధంగా ఉన్నది మనం చెప్పుకుందాం. అండ్ అన్నం చికెన్ రెడీ అయితే ఉంది, మనకు రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, మొత్తం అయితే రెడీ అయిపోయింది మన చికెన్ కర్రీ అండ్ రైస్. ఇప్పుడైతే మనమైతే టేస్ట్ ఎలా ఉందో మీకైతే చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం రైస్ అండ్ కర్రీ వేసుకుందాం. మనమైతే ఫస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ చెప్పండి. నెక్స్ట్ లెవెల్ అదిరిపోద్ది. ఫ్రై, చికెన్ ఫ్రై వేరే లెవెల్ ఉంటుంది. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో చూసి చెప్తాం. ఇద్దరం కలిసి షేర్ చేసి వండినాం, మరి ఎట్లుంటుందో అది చూడాలి. ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్, స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూద్దాం. వచ్చేసి మనమైతే ఇప్పుడైతే ఏడుపాయలు అయితే మనమైతే వచ్చాము. ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ మన ఏడుపాయల నుంచి స్టార్ట్ చేసాం. ఏడుపాయల కనకదుర్గమ్మ. పొద్దునైతే మనమైతే దర్శనం చేసుకుని ఉండే.
అవి ఆ లాగ్వి మనమైతే పెట్టాము. మనం ఫుడ్ వీడియో ఫస్ట్ వీడియో అండి ఇది. మనం స్టార్ట్ చేస్తుంది ఏడుపాయల నుంచి ఫుడ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూ మనకు ఫుడ్ బ్లాగ్స్ వస్తాయి, ఫుడ్ కుకింగ్ వీడియోస్ వస్తాయి, అండ్ ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా వస్తాయి. కంటిన్యూ చేస్తాం, వీడియోస్ అయితే ఆపము. అండ్ ఈరోజు ఫస్ట్ వీడియో ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాము. వేడిగా ఉంది. చూస్తున్నా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనమైతే చికెన్ కర్రీ అయితే చేసాము. ఎలా ఉంటుందో మీకైతే టేస్ట్ అయితే మేమైతే చూపిస్తాం. ఫుల్ గరం ఉంది. మనకైతే టేస్ట్ ఎలా ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి ఎలా చేస్తున్నా ఏం కథ అనేది. ప్రతి ఒక్కరు అయితే కంపల్సరీ అయితే చేయాలి. విజయ్ కూడా మా కర్రీ ఎలా ఉందో మేమైతే టేస్ట్ చేసేది చెప్తున్నాం. మస్తు అయింది. కూర అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. ఫ్రై ముక్క అయితే నెక్స్ట్ లెవెల్ ఉడికింది. గంట సేపు ఉడకబెట్టినాము. మస్తు అయింది, ఉడికింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. బాబా సూపర్ టేస్ట్ బా. కిరాక్ ఉంది ఫ్రెండ్స్. మనకైతే చూస్తున్నారు కదా, కిరాక్ అంటే కిరాక్ కర్రీ ఉంది. మనకైతే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ప్లీజ్ అయితే ఇవ్వడం చాలా మంచి ఉడికింది. మీరైతే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇలాంటి ప్లేస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అయితే ఎక్కడికి వెళ్ళారు ఏం కథ అయితే కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు అయితే. మేమైతే ప్రస్తుతానికి అయితే ఏడుపాయలు అయితే చూస్తున్నారు కదా, కానీ చాలా లేట్ అయిపోయింది మాకు. మార్నింగ్ కొంచెం లేట్ వచ్చే వరకు ఇప్పుడైతే లేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటైతే మేమైతే కవర్ చేసాం. జర్నీ అండ్ దర్శనంది అండ్ ఫుల్ లాగ్ మనకైతే 3 లాగ్స్ అయితే మనకి వచ్చేసినాయి. మీకైతే మిస్ కాకుండా, ప్రతి ఒక్కటి అయితే మిస్ కాకుండా, ఏ ఏళ్ళ నుంచి అయితే మనకైతే అన్ని స్టార్ట్ అయిపోతాయి లాగ్స్. మీరైతే మిస్ కాకండి. చికెన్ అయితే మస్తుంది, అందుకే అన్న మాట్లాడుతుంటే నేను లాగించేస్తున్నా. అదే చెప్తున్నాడు, సైలెంట్గా లాగించేస్తున్నా. మస్తు ఉడికింది చికెన్ కూడా, బాగుంది. అండ్ స్పెషల్గా మనం ఇట్లా బయటకు వచ్చి చేసుకొని తిన్నప్పుడే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఇంకా టేస్ట్ ఉంటుంది, అది అర్థం కాదు. అండ్ ఇంకో అందులోనూ మనం కట్టెల పొయ్యి మీద వండినాం. మొత్తం వీడియో చూడండి, మొత్తం మనం గ్యాస్ వాళ్ళది కట్టెల పొయ్యి మీద వండినాం. నెక్స్ట్ లెవెల్ ఉంది కూర అయితే. కట్టెలవి వాతావరణం ఏంటంటే నిన్న మొన్న మనకి వానలు పడ్డాయి కాబట్టి కొంచెం పచ్చి ఉండి చాలా టైం అయితే తీసుకుంది మాకైతే. ఎందుకంటే కింద భూమి అనేది పచ్చి ఉంది, కర్రలు మంచిగానే ఉన్నాయి, కానీ కట్టెలు చాలా పచ్చి ఉన్న కొంచెం లేట్ అయిపోయింది మనకి. చాలా అంటే చాలా అసలు లేట్ అయినా కానీ టేస్ట్ మస్తు టేస్ట్ అయింది మనకైతే. పీసు మొత్తం ఎట్లు ఉడికిపోయింది, మస్తు అంటే మస్తు ఉడికింది. అన్నంలో ఓ పీస్ వేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మొత్తం. మీరు ఇలాంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు ఎవరైనా స్వీట్ మెమరీస్ చాలా మంది ఏంటంటే వెళ్తారు టూర్కి, స్వీట్ మెమరీస్ లేక చాలా మంది గుర్తుపెట్టుకుంటారు, ప్రతి ప్లేస్కి వెళ్తారు. కానీ ఇంకోటి ఏంటంటే మన వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత మేమైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. మనకైతే 15 days ప్రోగ్రామ్స్ అయితే అయిపోయినాయి. అందుకని మనకైతే ఫుడ్ లాగ్ అయితే మన చేస్తున్నాం ఇప్పుడు. జర్నీ లాగ్ మనకైతే ఉన్నది. ఓకే అండి, ఇంతటితో బాయ్. అండ్ మన ఫుడ్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇంకా మస్తు వీడియోలతో వస్తాం మేము ముంగటికి, మస్తు వీడియోలు వస్తాయి, చాలా వీడియోలు చేస్తాము. ప్రతి వీడియో ఫాలో అవ్వండి, ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు గట్టి సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే మేము మంచి మంచి వీడియోస్ మేము ముంగటికి వస్తాం. అంటిల్ దెన్ బాయ్.